హాయ్ అండి. ఈరోజు చికెన్ కారం పొడి అయితే చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి, ఒక అరకిలో అయితే చికెన్ తీసుకున్నాం. బాగా కడిగి పెట్టుకున్నాం. బోన్లెస్ తీసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతే బాగుండదు పొడికి. అందుకని బోన్లెస్ తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో తీసుకొచ్చిన అనమాట. శుభ్రంగా కడుక్కోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది దీనికి. ఒక 100 ml ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ కడిగిన ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా చూడండి ఎంత బాగా వేగాలన్నమాట. ఎక్కువ లావు లావు అయితే లోపల ఉడకవు. అందుకని సన్న సన్న ముక్కలు తీసుకొని ఇట్లా ఎర్రగా వేపుకోవాలి. చూడండి, ఇట్లా ఎర్రగా వేపుకున్నామా పెద్ద ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఇవి ఏమంటే కొందరు మిక్సీలో వేసుకుంటారు. మనం ఏమైనా పూజకి అట్లా వాడుకుంటాం కదా అని నేనైతే ఈ చేతితోటే రెండు ఇట్లా పీసులుగా తీసేసిన అనమాట. మిక్సీలో కొడితే మేము పొడి పొడి ఆడుతుంది అంటారు, కానీ మళ్ళీ మనం ఏదైనా దేవుడికి పెట్టుకోవాలంటే కుదరదు, బాగుండదు. అందుకని నేను ఇట్లా చేతితోటి నేను ఇట్లా ధనియాలు అయితే ముందే వేపుకుంటాను అనమాట. అట్లా చూడండి, చెక్క మొగ్గ ఇన్ని ఆ పొడి మనం పీస్ తీసింది అట్లా వచ్చింది చూడండి లాస్ట్ కదా. తర్వాత అల్లం వెల్లిపాయలు 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. అదే ఆయిల్ ఉంది కదండి, మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకోవాలి. ఎల్లిపాయలు ఫస్ట్ తీసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసి మళ్ళీ వేసుకున్నాం అనమాట. చూడండి, కొంచెం కరివేపాకు అవి వేసేసి బాగా ఎర్రగా వేగాల. వేగినాక మళ్ళీ కొంచెం ఉప్పు, మనం అంటే కొంచెమే వేసుకున్నాం కదా అప్పుడు దాంట్లో, అందుకని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని వేపుకోవాలండి. తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. అంటే నేను హాఫ్ కిలోనే కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా మసాలా ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లో ఉంటుంది కాబట్టి ధనియాల పొడి, లవంగాలు ఇవి ఉన్నాయి కాబట్టి. తర్వాత కారము మన ఇష్టం. నేనైతే 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకున్నాను హాఫ్ కిలోకి. కొంచెం కారం ఉంటే బాగుంటుందని మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం అనమాట. అవి వేగిన తర్వాత అన్నీ వేగినాయి. నేను ఈ మనం పీసులు తీసి పెట్టుకున్నాం కదా, అవి అయితే మళ్ళీ దాంట్లో వేసుకోవాలండి. ఇదిగో చూడండి, అట్లా వేసుకొని అప్పుడు సన్న మంట పెట్టుకోవాలి. సన్న మంట మీద వేపుకోవాలన్నమాట మనం. అంటే ముక్కకు బాగా పట్టాలన్నమాట. అంటే ఇది కొంచెం లావుగా అయినాయి ముక్కలు, లేదంటే మిక్సీలో కనబడితే పొడి పొడి అయిపోద్ది. కానీ ఆ మిక్సీలో వేయటం ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇంకా కొందరు ఏమంటే ఉడకబెడతారు కదా, ఉడకబెడితే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది. అందుకని ఫస్ట్ మనం ఆయిల్లోనే వేపుకోవాలన్నమాట ముక్కలు. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతా భలే ఉందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత కొత్తిమీర అయితే వేసినాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.